గుర్తు చేద్దాం. ప్రపంచం, సమాజం నిరంతరం ఒక మనిషిని నిత్యం తలుస్తూ స్మరిస్తుందంటే ఆయన కీర్తి లేదా ఖ్యాతి అంత గొప్పదై ఉండాలి. చరిత్రలో చిరస్థాయిగా నిలిచేందుకు ఆయన చేసిన ప్రయాణం యాత్రగా పేరుగాంచి నవచరిత్రకు నాంది పలికింది. అప్పటికి పలుమార్లు శాసనసభకు, పార్లమెంటుకు ఎన్నికైన రాజశేఖరుడు ఆనాటి పాలకుల వల్ల ప్రజలు పడుతున్న బాధల్ని తెలుసుకునేందుకు, వినేందుకు చేసిన చిరు ప్రయత్నం పాదయాత్ర. ఎందరో ఇది చరిత్రలో భాగమవుతుంది అని అనుకున్నారు. కానీ ఇదే చరిత్ర అయింది. 11 జిల్లాలు, 1500 కిలోమీటర్లు పాద ప్రయాణంలో ప్రజల గుండెలకు ఈయన్ని చేరువ చేసింది. ఆయన కళ్లకు కరువు నెల దాహం కనిపించింది. ఆయన చేతులను బడుగు జీవుల జీవితానికి భరోసా ఇచ్చేలా చేసింది. అనారోగ్యపు విలయతాండవం ఆరోగ్యశ్రీని తేవాలనే తలంపు తెచ్చింది. అన్నదాతల కన్నీరు, నీరు, కరెంటు ఉచితంగా ఇచ్చేలా ఉత్తేజపరిచింది. ఆకలి పేగుల అర్తనాదం, 2 రూపాయల కిలో బియ్యం తెచ్చే ఆలోచన ఇచ్చింది. కార్మికుల, కర్షకుల బాధలు ఆయన్ని